ఇప్పుడు ఈ విషయాలన్నీ అప్పుడు జరిగినటువంటి ఆ బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన విషయాలన్నీ మీకు ఎవరు చెప్పారు? సూర్య గారు చెప్పారు? ఆయనే చెప్పారు. జరిగిన విషయం ఆయనే చెప్తున్నారు. జరిగిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన బాధలో ఉన్నప్పుడు ఆ పండగ ఏ పండగ వచ్చినా కూడా ఆయన తినేవారు కాదు. దసరా పండగ మెయిన్ వస్తే గిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చేసి పెట్టేది ఆ టైంలో. అమ్మ చేతి వంట వాళ్ళకి ఇష్టం అనమాట, తినాలని వాళ్ళకి. ఆ తిని అలవాటు అయిపోయి ఎవరో చేసి పెడితే ఆయన తినలేదన్నమాట. తినరు ఆ టైంలో, వాళ్ళు తినరు. తినుకోకున్నప్పుడు ఆయన చెప్పేవాళ్ళు ఎట్లా జరిగిందంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పేవారు. అది అట్లే మైండ్లో ఉండిపోయింది నాకు. ఏ మీడియా అడిగినా కూడా అదే చెప్తాను నేను. ఇంతకుముందు ఒక 2 మీడియాలు అయిపోయి 2 మీడియాలు కూడా చెప్పిన ఇట్లా జరిగింది, ఇట్లా. అసలు ఆ రోజు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఒక కుటుంబం పొట్టన పెట్టుకున్నటువంటి ఘనత పరిటాల రవికి దక్కింది. అక్కడ కేవలం టార్గెట్ మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి. కానీ మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి జస్ట్ మిస్ అవ్వడం వల్ల ఫ్యామిలీ మొత్తం చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? టీవీ ఉంది, టీవీ రిపేర్కి వచ్చింది. అంటే ముందుగానే టీవీ ఎవరు అంటే ఏంటి అంటే మీ ఇంట్లో ఆల్రెడీ టీవీ ఉండగానే అది రిపేర్కి ఊర్లో ఒకటే టీవీ. అది క్లారిటీ చెప్పండి. ఊర్లో అన్ని పెద్ద ఊర్లో ఒకటే టీవీ ఉండేది. ఊరంతా వచ్చి కూర్చొని ఆ దూరదర్శన్ వస్తుంది, సీరియల్ వస్తుంది, సినిమా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. లేదు అప్పటికి లేదు, దూరదర్శన్ ఒకటే వచ్చేది. మీ ఏరియాలో మీ ఇంట్లో ఒకటే టీవీ ఉండేది అప్పుడు. ఏం లేదు అప్పుడు. విసిపి వీడియో ప్లేయర్ అప్పుడు. ఆ క్యాసెట్ అప్పుడు ఎక్కువ సినిమా చూసేవాళ్ళు. మా ఆయన వచ్చి చిరంజీవి ఫ్యాను, మా అమ్మది వచ్చి బాలకృష్ణ ఫ్యాను. మా ఆయన కూడా ఎక్కువ చూసేవాళ్ళు కదా సినిమా. చిరంజీవి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉండేవారా? పాట వినేవాళ్ళు. ఎక్కువ సినిమా చూసేవాళ్ళు. మా రఘు మా మరిదికి సినిమాలు పిచ్చి. ఎవరో జనం ఊరికి వచ్చినా కూడా సినిమా క్యాసెట్ తెప్పించేది, సినిమా పెట్టేది, చూసేది. అది ముందుగా పంపించాను. ఎంత ఉంటున్నప్పుడు మీ మరిది గారికి వయసు? ఐడియా లేదండి. ఐడియా లేదు. ఉంటుంది ఒక 20 వరకు ఉంటుంది అనుకుంటా అంత. అది ముందుగానే ఇదైపోయింది, అంటే చెడిపోయింది, పంపించేసినారు. పండుగ రోజు పెడితే అందరూ ఇంట్లో ఉంటారు కదా. సూర్య ఎక్కడ బయటికి వెళ్ళాడు కదా. పండుగ అయితే ఊర్లోనే ఉంటాడు. అన్నం భోజనం చేస్తారంటే పండుగ అంటే వాతావరణం బాగుంటుంది, ఊర్లో ఉంటారు, అందరూ ఉంటారు కదా అని చెప్పి ఉంటారని చెప్పి అట్లా ఐడియా చేసినారు. ఆ టీవీ ఆడ పెట్టుకున్నారు. రిపేర్ చేయలే, ఏంది చేయలే, పంపించినారు. అది ఇన్ఫర్మేషన్ పోయింది వాళ్ళకి. రెడ్డి వాళ్ళ ఇంట్లో టీవీ వచ్చింది, ఆ టీవీ వల్ల మనం బాంబు పెట్టి చంపేద్దాము సూర్యని. సూర్య విడిపోతే సూర్య తర్వాత ఎవరైనా పోకులే, సూర్య పోవాలంతే మాకు. సూర్య చచ్చిపోవాలంతే, సూర్య చచ్చిపోవాలంతే మాకు టార్గెట్. అదేం చేసినా మళ్ళీ పోర్టబుల్ టీవీ వచ్చింది. లెటర్ రాసి పంపించినారు. రెడ్డి ఈ టీవీ రిపేర్ అయితే ఇంకా లేట్ అవుతుంది, అంతవరకు ఈ పోర్టబుల్ టీవీ పంపిస్తాం చూసుకో రెడ్డి అని చెప్పినారు. అందులో పెట్టినారు, బాంబు పెట్టినారు. తెలీదు ఆ టీవీ వెయిట్ ఉంటుంది కదా, మాకు తెలీదు ఏం పెట్టాడు, ఎవరికంత ఐడియా ఉండదు. అప్పుడు ఏం ఐడియా ఉండదు, అవి ఇట్లా చేశాడని కూడా ఐడియా ఉండదు. ఉంటే అట్టే టీవీ బస్సులో పెట్టి పంపించినారు. ఆ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయినాడు, మర్చిపోయినాడు. రిపేర్ షాప్ నుంచి బస్సులో వచ్చింది. అప్పుడు బస్సు కన్వీనియంట్, అప్పుడు వెహికల్ లేదు, అప్పుడు వెహికల్స్ లేదండి. అప్పుడు బస్సులో పెట్టినారు వాళ్ళు. బస్సులో పెట్టి లెటర్ రాసి పంపించినారు. ఈ అడ్రస్ అయినా మద్దతు చెరువు సూర్యుల ఇంటికి ఇమ్మంటే ఎవరైనా ఇస్తారు. మా బస్సు అంటే బస్సులో కదా వచ్చేస్తారు కదా, పెట్టేసినారు. పెట్టేసి సర్లేను వాళ్ళ ఊరికి అయిపోయిన లెటర్ పక్కన పడేసినారు. టీవీ ఆడ పెట్టినారు. పెట్టిన తర్వాత సూర్య గారు ఇంట్లో ఉంటే ఎవరో వాళ్ళు వచ్చి బంధువులు వచ్చి అన్న రానా మా ఇంటికి భోజనానికి చాలా రోజులు అయింది కదా, రాలేదు, రాండి మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుని పోండి అని చెప్పి ఆయన పిలుచుకుని వెళ్ళిపోయినారు బయటికి. పిలిచిపోతే చాలామంది జనం ఉన్నారు. చాలామంది జనం ఉంటే మా మరిది ఏం చెప్తుంటే పోండ్రా బయటికి పోండా, స్నానం చేసుకుంటా పోండా, టీవీ వచ్చింది, వేరే టీవీ వచ్చింది, ఆ టీవీ ఇంకా లేట్ అవుతుందంట వచ్చేకి, సినిమా పెడతాను పోండ్రా అంటే మీరు పంపించిన టీవీ రాలేదు, వేరే టీవీ వచ్చింది, పోర్టబుల్ టీవీ వచ్చింది. ఇచ్చినారు, పంపించారు, అదే రోజు పంపించినారు. వాడు అక్కడ పెట్టినాడు అంతే, ఇంకా స్విచ్ కూడా ఐడియా లేదు, ఎవరికి ఐడియా లేదు, తెలియదు, ఐడియా లేదు. పంపించినారు. సరే అంత జనం అంతా ఉంటే మీరు పోండ్రా, పోయి స్నానం చేసుకొని భోజనం చేసుకుని రాకపోయి సినిమా చూద్దాము అన్నాడు. సరే అందరూ వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. ఇంట్లో వంట మనిషి వెనకాల వంట చేస్తుంది, మా అత్త వచ్చింది, టీవీ వచ్చింది, మా అత్త బయటకు వచ్చింది, మా ఆడపడుచు కూడా లోపల నుంచి బయటకు వచ్చింది, మా మరిది ఉన్నాడు, టీవీ ఎత్తుకొచ్చిన ఆయన కూడా వచ్చినాడు, టీవీ ఆడబెట్టి నిలబడుకున్నాడు. ఇంకో పిల్లోడు ఉన్నాడు, పైన కుక్క ఉంది, ఆల్సేషన్ డాగ్ ఉన్నాడు. మా ఆయన కుక్కలు అంటే చాలా ఇష్టం, పెంచాలంటే చాలా ఇష్టం ఆయనకు, పెంచుతా అంటాడు. ఉంటే ఏం లేదు, అంతా వెళ్ళిపోయినారు, ఎవరు లేరు కదా అని చెప్పి పెట్టి చూద్దాము, బాగా వస్తుందో లేదో చూద్దామని ట్రై చేసినాడు. పెట్టినాడు, ఆన్ చేసినాడు, బ్లాస్ట్ అయిపోయింది. ఇట్లా ఆర్సీసీలు పెద్ద బిల్డింగ్ బ్లాస్ట్ అయింది, ఫుల్ పొగ
పైన కుక్క ఉన్నింది, పక్కన టెరస్లోకి జంప్ అయిందంట. అది వెళ్ళిపోయింది. కుక్క బతికిండి అప్పుడు, కుక్క బతికింది. టెరస్లోకి వెళ్ళిపోయింది, జరిగినా కూడా కుక్క బతికి అంటే పక్కన టెరస్లోకి జంప్ అయింది. ఓకే. అయిపోయింది. ఇంకా అదంతా బూడిద పొగ, పిచ్చులు పీసులు అంతా. ఓకే. మొత్తం బాడీని కూడా గుర్తుపట్టలేదు. లేదు రఘువుది ఫుల్ పీసు, ఏమీ లేదు అసలు కండలు మొత్తం అంతా ఫుల్. ఎవరు అసలు అప్పుడు చనిపోయిన వాళ్ళలో అత్త, ఆడపడుచు, మా మరిది, ఆ టీవీ ఎత్తుకొచ్చిన ఆయన, ఒక పిల్లడు. టీవీ ఎత్తుకొచ్చిన కుర్రోడు కూడా చనిపోయాడు. తీసుకొచ్చి నిలబడుకున్నాడు అంతే. జస్ట్ చెక్ చేసి చూపించి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అంతే జరిగిన ప్రమాదం. ఓకే. 5 మంది ఉన్నారు అంతే. 5 వంట మనిషి వెనకాల ఉంది. ఆయన వంట మనిషి వంట లేదు, అదేం కాలేదు. హాల్ మాత్రమే పోయింది. ఓకే. హాల్ మట్టికి బ్లాస్ట్ అయితే పొగ ఫుల్, ఆ కండలు బ్లాస్ట్ అయితే ఎట్లుంటానండి కండలు. అది ఎక్కడెక్కడ బిద్ర అయిపోయింది. ఈయన ఇంకా ఇంటికి పోయినాడు, అడుగు పెట్టినాడు, కూర్చున్నాడు, వాళ్ళు అన్నం పెట్టినారు, కలుపుకున్నాడు. ఇంకా ముద్ద కూడా నోట్లో పెట్టుకోలే, బ్లాస్ట్ అయింది. ఆ టైంకే ముద్ద ఇంకా కలుపుకున్నాడు, ముద్ద పెట్టుకోవాలా ఇంకా బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిపోతే మళ్ళీ సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్. ఊర్లంతా సైలెంట్ వాతావరణం, పండగ వాతావరణం. ఎంత క్వాంటిటీ ఉండే బాంబు పెట్టుంటారు? అది నాకు ఐడియా లేదండి. యాక్చువల్గా ఒక రిమోట్ ద్వారా పేలిందంటారా, లేకపోతే పవర్ ఆన్ చేస్తే పేలింది? ఓకే. ఆ రిమోట్ పెట్టేంత వరకు ఉండరా, అది ఆన్ చేస్తే ఆన్ అయిపోవాలా. ఓకే. అట్లా తయారు చేసినారు అన్నారు. బ్లాస్ట్ అయిపోయింది. అవి చూడండి, ఎవరో మా ఊరికి వచ్చినారు, దాడి చేసినారు, మా ఇంటి మీద వచ్చినారు, దాడి చేసినారు, చూడండి ఎవరో వచ్చి బాంబు వేస్తున్నారు అని అన్నాడు మా ఆయన. అంటే అప్పుడు అన్నాడు. అంటేనే సరే వాళ్ళు వచ్చి, లేదు రెడ్డి, ఎవరు లేరు రెడ్డి, చంపేసినాడు రెడ్డి, బాంబు బ్లాస్ట్ అయింది రెడ్డి, చంపేసినాడు రెడ్డి, ఎవరు లేరు రెడ్డి, అమ్మ చనిపోయింది, అక్క చనిపోయింది, రఘు అన్న చనిపోయినాడు, అందరూ చనిపోయిన రెడ్డి అంటే ఆయన అన్నం ఆడేసి పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అయ్యో దగ్గరే, ఫర్లాంగ్ అంతే, ఫర్లాంగ్ అంతే. ఇక్కడి నుంచి ఒక గేట్ వరకు ఉంటుందేమో అంతే, అంతవరకే. అంటే రెడ్డి ఇట్లా అయిపోయింది రెడ్డి, అంత నాశనం అయిపోయింది. ఊరంతా మొత్తుకున్నారు, ఊరంతా పండుగ చేసుకోలే ఆ రోజు. మా ఊరే కాదండి, పక్కన ఊరంతా పండుగ చేసుకోలే, ఎవరు పండుగ చేసుకోలే ఆ రోజు. అంతా చేసిన వంటలను అక్కడ ఇడిచిపెట్టి భోజనం కూడా చేయకుండా మధ్యలో లేసి వచ్చిండు, అన్నం తింటే లేసి వచ్చిన కూడా ఉన్నారు. అప్పుడు ఎవరు చేయలే. అక్టోబర్ 26 దసరా పండుగ రోజు, ఏ సంవత్సరం? 93. ఆ బ్లాస్ట్ నుంచి మీ మధ్య గొడవలు అనేవి ఇంకా బాగా పెరగడం అప్పుడు స్టార్ట్ అయింది, ఆయనకి అప్పుడు స్టార్ట్ అయింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.